రైట్. రాష్ట్ర విభజన సమయంలో మాత్రం అమరావతికి జగన్ పార్టీ మద్దతు ఇచ్చింది. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే ఏపీ రాజధాని విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి పక్కన పెట్టి 3 రాజధానులు అంటూ కొత్త స్లోగన్. ఆ తర్వాత ఇప్పుడు మావిగన్. ఇంటి దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై మాట్లాడడానికి మా ప్రతినిధి రవికృష్ణ ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, అమరావతి కోరుకునేవారు చంద్రబాబుకి, మావిగన్ కోరుకునేవారు వైఎస్ఆర్సీపీకి ఓట్లేస్తారు, ఎన్నికల్లో తేల్చుకుందాం అంటూ కూడా ఒక ఛాలెంజ్ విసిరారు జగన్మోహన్ రెడ్డి. ఎలా చూడాలి దీన్ని? అంటే చందు, ఏదైతే అమరావతి రాజధానికి సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఆ అంశం మీద ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రధానంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రెస్ మీట్లో చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం సంచలనం రేపాయని తెలపాలి. ప్రధానంగా కూడా గత ప్రభుత్వంలో వైసీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణం అమరావతి కూడా అని చెప్తూ ఉంటారు. అటువంటిది ఆయన ప్రెస్ మీట్ పెట్టేలా కూడా మావిగన్ అంటూ మావిగన్కే తన పార్టీ కట్టుబడి ఉంది. నెక్స్ట్ ఎలక్షన్స్లో దాన్ని కూడా ఎజెండాలో చేరుస్తాము, మావిగన్ అనే కూడా ఎజెండాలో చేరుస్తామని ఆయన చెప్పడం కూడా జరిగింది. ప్రధానంగా ఆయన చెప్తున్నది ఒకటే, అమరావతి ప్రాంతంలో ప్రజెంట్ జరుగుతున్నటువంటి రాజధాని నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఆ రాజధాని నిర్మించడానికి పెద్ద ఎత్తున కూడా డబ్బులు అవసరం అవుతాయి. అదేవిధంగా కూడా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేదు. అటువంటి సందర్భంలో మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 మహానగరాలను కనుక కలిపేసినట్టయితే రోడ్డు కనెక్టివిటీ ఉంది, హైవే ఉంది, అదేవిధంగా కూడా పోర్టు కూడా ఉంది. కాబట్టి మరింతగా కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుందని ఆయన ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ప్రధానంగా కూడా ఆయన దృష్టిలో అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్మాణాలన్నీ కూడా అవినీతికి కేంద్రాలుగా మారి పెద్ద ఎత్తున కూడా అమరావతికి సంబంధించి అక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణాలన్నీ కూడా ఈ విధమైనటువంటి అవినీతి ఊబిలో కూరుకుపోయి అదే కనుక మావిగన్లో కనుక అంటే అక్కడ విజయవాడలో కానీ, గుంటూరులో కానీ, మచిలీపట్నంలో కానీ ఇక్కడ పెడుతున్నటువంటి నిర్మాణాలను కనుక ఈ ప్రాంతంలో కనుక చేసుకున్నట్లయితే మాత్రం రాజధాని నిర్మాణం అనేది జరుగుతుంది, ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అని ఆయన చెబుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. అయితే గత వైసీపీ గవర్నమెంట్ ఓడిపోయేదానికి ప్రధాన కారణాల్లో ఇది కూడా అమరావతి ఒక కారణం. అమరావతిని ఏకైక రాజధాని అని ప్రకటించినటువంటి 2014 ప్రకటించిన నేపథ్యంలో దానికి మద్దతు తెలపడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత ఎప్పుడైతే 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అమరావతి రాజధాని కాదు 3 రాజధానులు అనేటువంటి ప్రస్తావన తీసుకురావడం, వైజాగ్లోనే ప్రధానంగా కూడా ఈ రాజధానిని ఏర్పాటు చేస్తామని చెప్పడము అన్నటువంటి నేపథ్యం. దీంతో ఒక్కసారిగా కూడా ఇక్కడ కొంత ఎవర్షన్ అనేది వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యం. ఎన్నికల్లో అమరావతికే అండగా ఉన్నారు అని ప్రజలైతే మాత్రం ఓటు వేశారని కూటమి ప్రభుత్వం చెబుతున్నటువంటి నేపథ్యం. అయినప్పటికీ కూడా ఏదైతే మావిగన్ అనేటువంటి ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చాడో ఆ మావిగన్కే తాను కట్టుబడి ఉన్నాను, ఇక మావిగన్కి సపోర్ట్ చేసే వాళ్లే తనకి ఓటు వేస్తారు, ఇక అమరావతికి సపోర్ట్ చేసేవాళ్ళు టీడీపీకి ఓటు వేస్తారు అని ఆయన చెప్పడం జరిగింది. ప్రధానంగా కూడా రాజధానికి సంబంధించినటువంటి అంశాలు ఏదైతే ఉందో ఇప్పటికే రాజధాని నిర్మాణం అనేది అమరావతిలో వేగవంతంగా జరుగుతుంది. ఒక పక్కన మరింత వేగంగా కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ఒక పక్కన ఈ కేంద్రం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా నిధులు వస్తున్నటువంటి నేపథ్యం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి బిల్డింగ్లే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి బిల్డింగ్లు కూడా అమరావతిలో మరింత వేగంగా కూడా పనులు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో ఈ విధంగా అంటాన్ని మాత్రం తప్పుపడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడికి అమరావతిని డెవలప్ చేయకుండా ఉండటానికి, అదేవిధంగా కూడా ఇక్కడ అభివృద్ధి అనేది లేకుండా చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు అని చెబుతున్నటువంటి ఈ నేపథ్యం అయితే కనపడుతూ ఉంది. ఇందాక జరిగినటువంటి సీఎం మాట్లాడుతూ కూడా ఈ సందర్భంగానే మాట్లాడుతూ ప్రజెంట్ అయితే మాత్రం మావిగన్ అనేటువంటి కొత్త విధానాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకురావడం అనేది అయోమయానికి గురి చేస్తుంది. రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఏపీని ఉంచడానికి ఆయన ఈ విధమైనటువంటి పన్నాగాలు పన్నుతున్నాడు. గత ప్రభుత్వంలో అయితే మాత్రం తాను అధికారంలో ఉన్నప్పుడైతే మాత్రం 3 రాజధానులు అన్నాడు. ఇప్పుడైతే అమరావతి వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితుల్లో తిరిగి మావిగన్ అనేటువంటి కొత్త వరవడిని తీసుకురావడంతో అది ఏంటంటే ప్రజల్లో ఒక అయోమయమైనటువంటి స్థితులు వచ్చేటువంటి పరిస్థితిలో ఉంది అని చెప్తున్న పరిస్థితి కనపడింది. ప్రధానంగా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఇక్కడికైతే మాత్రం నిధులు వస్తున్నాయి, అదేవిధంగా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అవుతుంది, పరిశ్రమలు కూడా వస్తూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా బేస్ చేసుకొని మరింత వేగంగా కూడా పనులు జరుగుతున్నటువంటి తరుణంలో ఈ విధంగా
విధంగా కూడా మ్యావిగన్ అని మాట్లాడటం అనేది మాత్రం ఇక్కడ వస్తున్నటువంటి అభివృద్ధిని అడ్డుకోవడానికి, అదేవిధంగా నూతనంగా వచ్చేటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ పరిశ్రమలన్నింటినీ ఆటంకపరచడానికే ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారని ఈ చంద్రబాబు నాయుడు కూడా చెప్పినటువంటి పరిస్థితులు అయితే కనపడినాయి. ప్రధానంగా కూడా మావిగన్నే తమ విధానం అంటూ జగన్మోహన్ రెడ్డి ఈరోజు చాలా స్పష్టంగా కూడా చెప్పారు. ఎన్నికల ఎజెండాలో కూడా మావిగన్నే తానైతే మాత్రం ముందుంచి ఎన్నికలకు వెళతాము, తమకు ఓట్లు వేసేవాళ్ళు మావిగన్ని నమ్మినటువంటి వాళ్ళు తమకు ఓట్లు వేస్తారు, అదేవిధంగా కూడా అమరావతికి సంబంధించి అమరావతికి అండగా ఉన్నటువంటి వాళ్ళు టీడీపీకి ఓట్లు వేస్తారు అని స్పష్టంగా కూడా చెప్పారు. దాన్నే ఎజెండాగా తీసుకుని తాను ముందుకు వెళ్తామని చెప్పడంతో మాత్రం అతను ఎంత కాన్ఫిడెంట్గా జగన్మోహన్ రెడ్డి మావిగన్ అనేటువంటి అంశం మీద ఎంత స్టాండర్డ్ గా ఉన్నాడు అనే విషయాన్ని అయితే మాత్రం చెప్పకని చెప్పినట్టు. రైట్, ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా? గతంలో 3 రాజధానులు అప్పుడు వ్యతిరేకతను చూసింది వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు ఒకే అంటే అమరావతి ప్రాంతంలో ఉన్న 3 ప్రాంతాలని తీసుకొని మావిగన్ అంటూ ముందుకు వెళ్తున్నారు. సో ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి ఉందా? ఏ బలంతో ఏ స్టాండ్ తీసుకుని వైసీపీ ఇలాంటి ప్రకటన చేసిందా అనుకోవచ్చు? అంటే స్పష్టంగా చెప్పాలంటే మాత్రం ప్రజలైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మేటువంటి ప్రసక్తి అయితే లేదు. ఎందుకంటే 2019కి సంబంధించి 2019లో 3 రాజధానులు అన్నారు. అలాగే వైజాగ్కి సంబంధించి వైజాగ్లో పరిపాలనా రాజధానిగా వైజాగ్ ఉంటుంది, విశాఖపట్నం ఉంటుంది. దసరాకి వెళ్ళిపోతున్నాము, అదేవిధంగా కూడా సంక్రాంతికి వెళ్ళిపోతామని పలుమార్లు కూడా చెప్పడం, అక్కడ హడావుడి చేయడం అనేది కూడా జరిగింది. కానీ ఏ ఒక్కటి కూడా కార్యాచరణ దాల్చలేదు. కాకపోతే ఇక్కడ అమరావతిలో ఎటువంటి అభివృద్ధి జరగకుండా, ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కాకుండా కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఇక ప్రజలకు సంబంధించి ప్రధానంగా కూడా అమరావతి ఏకైక రాజధాని చేయాలి అనేటువంటి అంశం అయితే ఉన్నట్లుగా కూడా మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ ఆయనకు ఏదైతే కూటమి ప్రభుత్వానికి వచ్చినటువంటి సీట్ల ద్వారా కూడా మనం తెలుసుకునేటువంటి పరిస్థితి అయితే రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తూ ఉన్నారు. అమరావతి ఇంపాక్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దానిలో ప్రధానంగా ఉందని చెప్తున్నారు. దాని మూలానే వైసీపీకి దారుణమైనటువంటి ఫలితాలు చవిచూసింది అని కూడా ఈ చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ప్రధానంగా కూడా ఇక్కడ వస్తున్నటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ పరిశ్రమలను అడ్డుకునేందుకే, వచ్చేటువంటి పరిశ్రమలను అడ్డుకునేందుకే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అని చెప్పి ఒక పక్కన టీడీపీకి సంబంధించిన నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అదే మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఏదైతే ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి మెడికల్ కాలేజీలు కనుక ప్రైవేటు పరం చేసినట్టయితే మాత్రం తాను వచ్చిన వెంటనే మెడికల్ కాలేజీలను ఎవరెవరైతే టేక్ ఓవర్ చేశారో వాళ్ళని వచ్చిన నెలలోనే వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తానని చెప్పడం ద్వారా ఇప్పుడు మెడికల్ కాలేజీలకు సంబంధించి అక్కడైతే మాత్రం దాన్ని టేక్ ఓవర్ చేసేందుకు ప్రైవేటుకి యాజమాన్యం అయితే మాత్రం వెనక అడుగు వేస్తున్నటువంటి నేపథ్యం. దీంతో ఒక్కసారిగా కూడా ఆ మెడికల్ కాలేజీకి సంబంధించి ప్రభుత్వం అయితే ప్రైవేటీకరణ చేయాలని భావించినప్పటికీ కూడా అదైతే అక్కడికి ప్రైవేట్ వ్యక్తులు ఎవరు రానటువంటి పరిస్థితి. అదే విధమైనటువంటి ఒక వరవని సృష్టించడానికి ముఖ్యంగా కూడా రాజధాని ప్రాంతానికి సంబంధించి అమరావతి రాజధాని కాదు, మేము కనుక అధికారంలో వచ్చినట్టయితే ఖచ్చితంగా కూడా రాజధాని అని చెప్పేటువంటి. ప్రస్తుతం మనకి జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గారు జాయిన్ అయ్యారు, వారితో మాట్లాడదాం. అరుణ గారు నమస్కారం.